రామ్ సక్కనోడమ్మా అన్న అతనే, బాలీవుడ్ బాలరాజు అన్న అతనే, ఇంద్రుడు చంద్రుడు అతనే. ఇంతకీ ఎవరతను అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే టక్కున చెప్పేస్తారు ఇదంతా రాజకుమారుడు సాంగ్స్ లిస్టు అని. కానీ ఇప్పటికిప్పుడు రాజకుమారుడు ఎందుకు గుర్తొచ్చాడు అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఎప్పుడు నటిస్తాడు, ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారు, ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ కు చాలా డౌట్స్ ఉన్నాయి. అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూపులు ఉన్నాయి. అయితే అందుకు తగ్గ ముహూర్తం కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తోంది. ఈలోపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఆ మంచి ముహూర్తం ఎప్పుడు వస్తుంది అంటే బహుశా నెక్స్ట్ మంత్ లోనే ఉండవచ్చు అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇంతకీ నెక్స్ట్ ఏంటి స్పెషాలిటీ అంటారా? వచ్చే నెల జూలైతో మహేష్ బాబు హీరోగా డెబ్యూ ఇచ్చిన రాజకుమారుడు మూవీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఆ రోజు ప్రిన్స్ ఫ్యాన్స్ కు పండగ రోజు. అలాగే సూపర్ స్టార్ కు చాలా స్పెషల్ డే. హీరోగా జర్నీ ప్రారంభించి 25 ప్రయాణాన్ని సాగించి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు. అతడు సాగించిన జర్నీలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ఘన విజయాలను చూసింది. రాజమౌళి మూవీతో తన కెరీర్ లో నెక్స్ట్ ఫేజ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు సూపర్ స్టార్. అందుకే జూలై 30న రాజకుమారుడు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళితో తన పాన్ వరల్డ్ ను మహేష్ ప్రకటించాలి అనుకుంటున్నాడట.